రీజనల్ జాయింట్ డైరెక్టర్ సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చేతులను అందరూ క్లాసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ అవార్డ్ ఫంక్షన్కి ముఖ్య అతిథులు మిత్రుడు దేవు నరసింహరావు గారు, ఫస్ట్ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విజయనగరం, అలాగే మరొక అతిథి డాక్టర్ వేదాంతం రాంబాబు శాస్త్రి గారు, ఎక్స్ ప్రిన్సిపాల్ తెలుగు యూనివర్సిటీ కూచిపూడి కళాపీఠం హైదరాబాద్ వారికి, అలాగే అర్పిత ఫౌండర్ మా మిత్రుడు ఆత్మీయులు గనగల విజయ్ కుమార్ గారికి, అలాగే అవార్డ్స్ తీసుకోబోయే అవార్డు గ్రహీతలకు, ఇందాక చక్కటి కళ ప్రదర్శించేటువంటి ఆర్టిస్ట్ సింగర్స్ అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి పిక్చర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇందాక సింగర్స్ అందరూ కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వారందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్. చాలా మంచి క్లాసికల్ సాంగ్స్ అండ్ మోడర్న్ సాంగ్స్ తోటి మమ్మల్ని అలరించారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ మరి విజయ్ కుమార్ గారు ఈరోజు 25 years వారి సంస్థ ప్రారంభించి 25 years కంప్లీట్ చేసి, అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. సో వారికి, వారి సంస్థకి కూడా పార్టీ కంగ్రాట్స్. కుమార్ గారు అలాగే సిల్వర్ జూబ్లీతో పాటుగా గోల్డెన్ జూబ్లీ, అలాగే డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ కూడా సెలబ్రేషన్ చేసుకోవాలని, ఈ సంస్థ 100 సంవత్సరాలు ఉండాలని ఆశిస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే కుమార్ గారికి మాకు పరిచయం. నేను యాక్చువల్గా 2007 ఏపీఎస్సీ గ్రూప్ 1 సర్వీసెస్తో అసిస్టెంట్ డైరెక్టర్ సర్వేయర్ ల్యాండ్ రికార్డ్స్ సెలెక్ట్ అయ్యి ఫస్ట్ పోస్టింగ్ నేను ప్రస్థానం, అవార్డ్స్ ప్రస్థానం అనేది వారితో ప్రారంభమైంది. మరి తర్వాత సుమారు 60 దాకా స్టేట్ అండ్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో చీఫ్ మినిస్టర్ స్టేట్ అవార్డు కూడా తీసుకున్నాను. అమరావతి రాజధానిలో 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ దాన్ని సర్వే చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ స్టేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది డిపార్ట్మెంట్లో ఒకే ఒక సీఎం అవార్డు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వారిది గోల్డెన్ హ్యాండ్ అని ఎందుకు చెప్తానంటే, వారితో అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. మీరు కూడా ఈరోజు అవార్డ్స్ తీసుకోబోయే మీరందరూ కూడా భవిష్యత్తులో మీ రంగాల్లో అత్యున్నత స్థానం సాధిస్తారు. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో పొందుతారు. వారిది గోల్డెన్ హ్యాండ్. అలాగే ఈరోజు అవార్డ్స్ తీసుకోబోయే అవార్డీస్ అందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్. ఎందుకంటే అర్పిత సంస్థ ద్వారా అవార్డు తీసుకోవడం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా. ఈ అవార్డు అనేది మీకు ఎంతో గౌరవాన్ని, ఒక గుర్తింపు, హోదా ఇస్తుంది. అలాగే ఒక ఉత్సాహం, ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది. అయితే మీరు మీ రంగాల్లో ఎంతో విశేష కృషి చేస్తేనే ఇలాంటి అవార్డ్స్ వస్తాయి. మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి మీరు వెళ్తారు. అయితే నాది ఒక చిన్న మనవి ఏంటంటే, మనం లివ్ అండ్ లెట్ లివ్, మనం బ్రతుకు నలుగురిని బ్రతికించంటాం. అలాగే మనం డెవలప్ అవ్వాలి, నలుగురిని మనం డెవలప్ చేయాలి. సమాజానికి మెయిన్గా మనం ఒక సోషల్ సర్వీస్ చేయాలి. అంటే నేను కూడా యాక్చువల్గా ప్రజెంట్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో ఈ 13 జిల్లాలకి రీజనల్ ల్యాండ్ డైరెక్టర్గా ఉన్నాను. ఒకటి నేను గర్వంగా చెప్పుకోగలను, నేను నా పొజిషన్లో లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆనెస్ట్ నేను వర్క్ చేస్తాను.
అంటే మనం ఒక మంచి స్థానానికి వెళ్ళాలి, అట్లాగే మనం పబ్లిక్ సర్వీస్ కూడా చేయాలి. దీంతో పాటుగా మరొక విషయం ఏంటంటే, మా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు. వారి పేరు మీద నా జీతంలో కొన్ని లక్షల రూపాయలు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, ఆర్ఫనేజ్కి పంపిస్తుంటాను. అయితే ఇది నా గొప్పతనం గురించి చెప్పలేదు. మీరందరూ మంచి మహానుభావులు, ప్రతిభావంతులు. కాబట్టి మీకున్నటువంటి మీ టాలెంట్ ద్వారా, మీ పొజిషన్ ద్వారా మన సమాజానికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా మిత్రుడు దేవుని నరసింహ గారు, వారితో ఇలాంటి కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అర్పిత సంస్థ ద్వారా గతంలో కూడా వారితో చాలాసార్లు కో-గెస్ట్గా పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. అలాగే అవార్డ్స్ గ్రహీతలు కూడా మహానుభావులంతా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ షర్మిలా సంపత్ గారు, వారు మా పార్టీ సుపరిచితులు, ఎంతో సర్వీస్ చేస్తుంటారు, ఎన్నో అవార్డ్స్ చేస్తున్నారు. ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. సో వారందరికీ మరొకసారి హార్టీ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నటువంటి కుమార్ గారికి, వారి టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కుమార్ గారి గురించి మళ్ళీ ఒక 2 విషయాలు చెప్పాలి. ఆయన ఏంటంటే చెప్పారు, నాకు కరప్షన్ అంటే డోంట్ లైక్ it. ఆయన సంపాదించాలంటే 1,000 కోట్లు సంపాదించవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి ఉంది అంటే కుమార్ గారు. సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఆయన 2 ముఖ్యమంత్రులు మెప్పించారండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, 2 జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక ఆఫీసరు ఒక ముఖ్యమంత్రికి నచ్చుతాడు. అలాంటిది డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్న 2 ముఖ్యమంత్రులతో ఆయన ఏరి కోర్చుకొని ఆయన్ని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రులు పిలిచి ఆయనకి పీడనం కట్టారండి. నిజంగా ఆయన నిజంగా నాకు ఈరోజు గెస్ట్ కాదు, నా కుటుంబంలో నుండి ఒక మెంబర్ అనమాట అండి. మా పాప మెచ్యూర్ ఫంక్షన్ కూడా మీరు వచ్చారు, మిస్సెస్ మేడం. అంత దగ్గర బాంధవ్యం. అలాగే మా జడ్జి గారు కూడా నరసింహరావు గారితో ఆయన గుడివాడ జడ్జిగా ఉండేటప్పుడు నాకు పరిచయం. ఇప్పటికీ 18 ఏళ్ళు అయిపోయిందండి మంది, ఇంకా ఎక్కువే సుమారు గారు. గుడివాడ జడ్జిగా ఉండేటప్పుడు పరిచయం. అలాగే ఈరోజు మా వేదాంతం రామలింగ శాస్త్రి గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.